Welcome to Prism Degree College, Narsannapeta. Now continue our lesson, short story, The Interpreter of Maladies. ఆమెకి అన్నమాటతో ఆమెకి విషయం అర్థమయ్యి ఒక్కసారిగా నోరు ఏదో తెరిచి ఏదో చెప్పాలనుకొని స్టెప్పన ఆగిపోయింది. అది ఇన్సల్ట్ ఫీల్ అయినటువంటి విషయమే మిస్టర్ కపసీకి. కానీ అంత రిలేషన్షిప్ లేదుగా, కాబట్టి ఇన్సల్ట్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. She opened the car door and began walking up the path. ఆమె ఏం చేసి కార్ డోర్ తీసి బయటకు వచ్చి మెట్లు కొండ ఎక్కడానికి బయలుదేరింది. Wobbling a little on her square wooden heels, reaching into her straw bag to eat handfuls of puffed rice. ఆమె హై హీల్స్ ఉన్నాయి. ఆ రోడ్డు కొంచెం గతుకులుగా ఉండటంతో అవి కొంచెం ఊగుతూ ఉన్నట్టుగా ఉండి ఎక్కడ పడిపోతుందో అనేటట్టుగా నడుస్తుంది. స్ట్రా బ్యాగ్లో ఉన్న పఫ్డ్ రైస్ తీసింది. ఒక చేతి నిండా పోసుకొని నోట్లో పోసుకుంది. ఇట్ ఫెల్ త్రూ హర్ ఫింగర్స్. అలా పోసుకున్నప్పుడు ఆ చేతి వేళ్ళ నుంచి కింద రాలిపడ్డాయి. లీవింగ్ ఎ జిగ్జాగింగ్ ట్రైల్. అవి ఇలాగా జిగ్జాగింగ్ ట్రైల్లో అవి పడ్డాయి నేల మీద. కాజింగ్ ఎ మంకీ టు ల్యాప్ డౌన్ ఫ్రమ్ ఎ ట్రీ. అది చూడగానే ఒక చెట్టు మీద నుంచి ఒక కోతి కిందకు వచ్చి వెంట పడింది. అండ్ డేవర్ ద లిటిల్ గ్రెయిన్స్. ఆ నేల పడినటువంటి ఆ గింజల్ని ఏరుకుంటుంది. ఇన్ సెర్చ్ ఆఫ్ మోర్ ద మంకీ బిగాన్ టు ఫాలో మిసెస్ దాస్. ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అని మిసెస్ దాస్ వెంట పడ్డాయి. అవి ఆ మంకీ పడింది. అదర్ జాయిన్ హర్. ఇంకొన్ని ఈ మంకీ వెంట పడ్డాయి. సో దట్ షీ వాజ్ సూన్ ఫాలోడ్ బై అబౌట్ 6 of them, half a dozen of them. మొత్తం అన్నీ కలిపి ఒక 6 డజన్ కోతులు ఆమె వెంట నడవటం మొదలుపెట్టాయి. ద టైల్స్ డ్రాగింగ్ బిహైండ్. వాటి తోకల్ని ఈడ్చుకుంటూ ఆమె వెంట నడుస్తున్నాయి. మిస్టర్ కపసీ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద కార్. ఇది చూసి కపసీ ఏం చేశాడు, కార్ నుంచి బయటకు వచ్చాడు. హీ వాంటెడ్ టు హోల్డర్. వాటిని అదిలించి అక్కడి నుంచి పంపించేయాలనుకున్నాడు. టు అలర్ట్ హెర్ ఇన్ సమ్ వే. ఆమెకి ఏదో ఒక రకంగా కొంచెం అలర్ట్ చేయాలనుకున్నాడు. బట్ హీ వర్రీడ్ దట్ ఇఫ్ షీ న్యూ దే వర్ బిహైండ్ హెర్ హీ వుడ్ గ్రూ నర్వస్. తన వెనక ఆ కోతులు ఉన్నాయని తెలిసి ఆమె ఎక్కడ భయపడుతుందో అని ఈయన కొంచెం భయపడ్డాడు. పర్హాప్స్ షీ వుడ్ లూజ్ హెర్ బ్యాలెన్స్. బహుశా ఆ వుబ్లింగ్, ఆ పెద్ద హై హీల్స్లో నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పిపోతే ఆమె కింద పడిపోతుంది. హీ బిగాన్ టు జాగ్ అప్ ద పాత్, టేకింగ్ ఎ ఫాలెన్ బ్రాంచ్ ఇన్ హిజ్ హ్యాండ్స్ టు స్కేర్ అవే ద మంకీ. వాటిని అదిలించడానికి, వాటిని భయపెట్టి పారిపెట్టు చేయడానికి నేలపై పడి ఉన్నటువంటి ఒక చెట్టు తాలూకా చిన్న కొమ్మని పట్టుకొని ఆమె వెంట నడవడం ప్రారంభించాడు. మిసెస్ దాస్ కంటిన్యూడ్ వాకింగ్ అబ్లీవియస్. ఇవేవి తెలియకుండా మిసెస్ దాస్ నడుచుకుంటూ వెళ్ళిపోతోంది. ట్రైలింగ్ గ్రెయిన్స్ ఆఫ్ పఫ్డ్ రైస్. ఈ పఫ్డ్ రైస్ మళ్ళీ నోట్లో పోసుకుంటూ అవి కింద జారిపోతూనే ఉన్నాయి. ఆన్ ద టాప్ ఆఫ్ ద హిల్ మిస్టర్ దాస్ టేకింగ్ ఫొటోస్. ఆ కొండ పైన మిసెస్ దాస్ ఫోటోలు తీసుకుంటున్నాడు. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. పిల్లలు ఆడుకుంటున్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. వెయిట్ ఫర్ మీ, మిసెస్ దాస్ కాల్డ్ అవుట్. ఐ యామ్ కమింగ్. మిసెస్ దాస్ పైన ఆయన్ని పిలిచింది. వెయిట్ చేయి, నా కోసం, నేను వస్తున్నా అంది. టీనా జంప్డ్ అప్ అండ్ డౌన్. హియర్ కమ్స్ మమ్మీ.
టీనా ఏం చేసింది, ఇలా గెంతు, అబ్బో అమ్మ వస్తోంది, ఇదిగో అమ్మ వస్తోంది అని. గ్రేట్, మిస్టర్ దాస్ సెడ్ వితౌట్ లుకింగ్ అప్. వీడు ఆ ఫోటోల సందడిలోనే ఉన్నాడు. మీ తల పైకి ఎత్తి కూడా చూడకుండా ఆ కెమెరా లెన్స్లోనే చూసుకుంటూ మంచిదే అన్నాడు. జస్ట్ ఇన్ టైమ్, ఓహో టైంకి వస్తుందన్నమాట. వీ విల్ గెట్ మిస్టర్ కపసి టు టేక్ ఏ పిక్చర్ ఆఫ్ ద 5 of us. మన 5 ఫోటోని తీయమని చెప్పి కపసికి చెప్దాం అన్నాడు. మిస్టర్ కపసి క్విక్ అండ్ హీజ్ పేస్. మిస్టర్ కపసి ఏం చేశాడు, గబగబా నడుచుకుంటూ వెళ్ళాడు. వేవింగ్ హిజ్ బ్రాంచ్ సో దట్ ద మంకీస్ క్యాంపర్డ్ అవే. ఈ చేతిలో ఉన్న కొమ్మని ఊపుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఉన్న ఆ కోతులన్నీ దూరంగా వెళ్ళగొట్టడానికి. వెర్ ఇస్ బాబీ? మిసెస్ దాస్ ఆస్క్డ్ వెన్ షీ స్టాప్డ్. ఆమె అక్కడికి వెళ్ళి ఆగి వెంటనే అడిగింది, బాబీ ఎక్కడ అంది. మిస్టర్ దాస్ లుక్డ్ అప్ ఫ్రమ్ ద కెమెరా. అప్పుడు మిస్టర్ దాస్ ఈ కెమెరా నుంచి బయటికి ఇలా చూశాడు. చూసి, ఐ డోంట్ నో, నాకు తెలియదు అన్నాడు. రోనీ, వేర్ ఇస్ బాబీ? రోనీ, బాబీ ఎక్కడున్నాడు అని అడిగాడు. రోనీ స్ట్రగ్డ్, తనకు తెలియదు అన్నట్టు ఇలా భుజాలు ఇలా ఎగరేశాడు. ఐ థాట్ హీ వాజ్ రైట్ హియర్, వెర్ ఇస్ హీ? ఇక్కడెక్కడో ఉండాలి, ఎక్కడున్నాడు అన్నాడు మిస్టర్ దాస్. మిసెస్ దాస్ రిపీటెడ్ షార్ప్లీ. మిసెస్ దాస్ మళ్ళీ గట్టిగా అడిగింది, వాట్స్ రాంగ్ విత్ ఆల్ ఆఫ్ యూ? మీరు ఇక్కడంతా ఏం చేస్తున్నారు, మీరు? వాడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది. దే బిగాన్ కాలింగ్ హిజ్ నేమ్, వాండరింగ్ అప్ అండ్ డౌన్. వాండరింగ్ అంటే అటు ఇటు తిరుగుతున్నాడు. అటు ఇటు తిరుగుతూ ఎక్కడున్నాడు పిలుస్తున్నాడు, వాళ్ళ పేరు పెట్టి, బాబీ 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 అని. అండ్ ద పాత అండ్ ఎ బిట్, కొంచెం అటు వెళ్తున్నారు, బాబీ అని పిలుస్తున్నారు, కొంచెం ఇటు వస్తున్నారు, బాబీ అని పిలుస్తున్నారు. బికాజ్ దే వర్ కాలింగ్, దే డిడెంట్ ఇనీషియలీ హియర్ ద బాయ్స్ స్క్రీమ్స్. వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు కాబట్టి బాబీ తాలూకా ఏడుపు వాళ్ళకి వినిపించలే. వెన్ దే ఫౌండ్ హిమ్ ఎ లిటిల్ ఫార్దర్ డౌన్ ద పాత్ అండర్ ఎ ట్రీ, అక్కడ కొంచెం దూరంలో ఒక చెట్టు కింద వాడిని చూడగానే, హీ వాజ్ సరౌండెడ్, చూసేటప్పటికి హీ వాజ్ సరౌండెడ్ బై ఎ గ్రూప్ ఆఫ్ మంకీస్. వాడి చుట్టూ కొన్ని కోతులు చుట్టుముట్టి ఉన్నాయి. పులింగ్ ఎట్ హిస్ టీ షర్ట్ విత్ దేర్ లాంగ్ బ్లాక్ ఫింగర్స్. ఆ పొడవుగా ఉన్న నల్లని వేళ్లతో వాడి టీ షర్ట్ను పట్టుకుని లాగుతున్నాయి. ద పఫ్డ్ రైస్ మిసెస్ దాస్ హ్యాడ్ స్పిల్డ్ వాస్ స్కాటర్డ్ ఎట్ హిజ్ ఫీట్. అక్కడికి వెళ్ళింది కదా ఈమె కూడా, మిసెస్ దాస్. ఈమె చేతిలో ఉన్న పఫ్డ్ రైస్ అక్కడ చుట్టూ పడ్డాయి. రేక్డ్ ఓవర్ బై ద మంకీస్ హ్యాండ్స్. ఈ మంకీస్ చేతిలో కొంచెం అలజడికి గురైనటువంటి ఆ అబ్బాయి. ద బాయ్ వాజ్ సైలెంట్. వీళ్ళని చూడగానే ఒక్కసారి ఏడుపు ఆపేసాడు, సైలెంట్ అయిపోయాడు. హిజ్ బాడీ ఫ్రోజన్. కానీ వాడి శరీరం మొత్తం బిగుసుకుపోయింది లాగా భయంతో. స్విఫ్ట్ టీయర్స్ రన్నింగ్ డౌన్ హీస్ స్టార్లెట్ ఫేస్. వాడి ముఖం నుంచి, భయంతో ఉన్న వాడి ముఖం నుంచి ఒక్కసారిగా కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి. హిస్ బేర్ లెగ్స్ వర్ డస్టీ. వాడి కాళ్ళంతా కూడాను ఈ దుమ్ము పట్టేసింది. అండ్ రెడ్ విత్ వెల్ట్స్ ఫ్రమ్ వేర్ వన్స్ ఆఫ్ ద మంకీస్ స్ట్రక్ హిమ్ రిపీటెడ్లీ విత్ ద స్టిక్. ఒక కోతి ఒక కొమ్మ పట్టుకుని వాడిని రిపీటెడ్గా కొట్టడంతో అక్కడక్కడ చర్మం చిట్లి కొంచెం రక్తం కారుతోంది. హీ హ్యాడ్ గివెన్ టు ఇట్ ఎర్లియర్. వాడు పట్టుకొని వచ్చాడు కదా ఒక కొమ్మ, ఆ కొమ్మనే తీసుకొని వాడిని కొట్టింది. డాడీ, ద మంకీస్ హర్టింగ్ బాబీ, టీనా సెడ్. టీనా అంది, డాడీ, అదిగో కోతులు అన్నయ్యని గాయపరిచాయి అంది. మిస్టర్ దాస్ వైప్డ్ హిజ్ పామ్స్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ హిజ్ షార్ట్స్.
మిస్టర్ దాస్ ఏం చేశాడు, తన చేతుల్ని ఇలాగ తన షార్ట్స్ మీద ఇలాగా ఈ రుద్దుకున్నాడు, అంటే తుడుచుకున్నాడు. ఆన్ హీజ్ నెర్వస్నెస్ హీ యాక్సిడెంటలీ ప్రెస్డ్ ద షట్టర్ ఆన్ ద కెమెరా. ఆ భయంతో తన కెమెరా తాలూకా ఆ మీటర్ను నొక్కేశాడు. ద విర్రింగ్ నాయిస్ ఆఫ్ ద అడ్వాన్సింగ్ ఫిల్మ్ ఎక్సైటెడ్ ద మంకీస్. ఆ ఫిల్మ్ ఇలా కదులుతూ శబ్దం చేస్తుంది కదా, ఆ శబ్దానికి ఈ కోతులేమో ఇలాగ చూస్తున్నాయి. అండ్ వన్ విత్ ద స్టిక్ టు బీట్ బాబీ మోర్ ఇంటెంట్లీ. ఆ బాబీని కొట్టిందైతే ఇంకా బాగా గాబరగా చూస్తుంది. వాట్ ఆర్ వీ సపోజ్డ్ టు డూ? వాట్ ఇఫ్ దే స్టార్ట్ అటాకింగ్? అవి మన వీడి మీద మొత్తం అన్నీ కలిపి దాడి చేస్తే మనం ఏం చేసి ఉండేవాళ్ళం అని అన్నాడు మిస్టర్ దాస్. నెక్స్ట్ క్లాస్లో మిగతా చర్చించుకో.